ఫ్రెండ్స్, ఈరోజు మీకు సెన్సస్ 2026-27కు సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎంటర్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సెన్సస్ 2026 2 ఫేజ్లలో ఉంది. మొదటి ఫేజ్ ఏప్రిల్ 26 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉంది. రెండో ఫేజ్ ఫిబ్రవరి 2027లో ఉంది. ఈ ఫస్ట్ ఫేజ్లో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్, అంటే మన మొబైల్లో మన వివరాలను మనం ఎంటర్ చేయడం. రెండోది ఎన్యూమరేటర్ విజిట్. ఎన్యూమరేటర్ మన ఇంటికి వస్తాడు, మనం వివరాలు చెప్తే అతను అప్లోడ్ చేస్తాడు. ఆ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఉందంటే మే 11th to జూన్ 9th వరకు ఉంది. అంటే ఫస్ట్ ఫేజ్లో రెండు ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ ఎన్యూమరేషన్, రెండు ఎన్యూమరేటర్ విజిటింగ్. అయితే మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో మనం ఏమైనా వివరాలు, హౌస్ హోల్డ్ అంటే కుటుంబ యజమాని పేరు, కుటుంబ యజమాని మొబైల్ నెంబర్ చేసినా లేదా ఏదైనా మిస్టేక్ ఎంటర్ చేసినా మళ్ళీ ఒకసారి మనం సబ్మిట్ చేసేటప్పుడు వాటి బరాబరి ఉన్నాయా, అంటే ప్రాపర్గా ఉన్నాయా లేవా చూసి మనం సబ్మిట్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం కరెక్షన్ చేయలేము. మనము మే 11 నుంచి జూన్ 9 మధ్యలో మన ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. అతను వచ్చినప్పుడు అతను లాగిన్ అయ్యి వాటిని మళ్ళీ కరెక్షన్ చేస్తాడు. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో SESC అంటే ఆల్రెడీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది గూగుల్, కాబట్టి మనం దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఓకే, ఈ వెబ్సైట్, ఈ లింక్ మీద క్లిక్ చేయాలి, వెబ్సైట్ మీద. ఓకే, ఓపెన్ అయింది. సెన్సస్ ఆఫ్ ఇండియా 2027. చూడండి, ఇప్పుడు ఇది మనకు స్క్రీన్ మీద ఏమేమి కనపడుతుంది. స్క్రీన్ మీద సెల్ఫ్ ఎన్యూమరేషన్ లాగిన్, HLO means house listing operation. Then we select state or UT means union territories. UT అంటే చూడండి, మనం క్లిక్ చేసినాం. మనకు కావాల్సింది మన కంట్రీలో ఉన్న అన్ని రాష్ట్రాల పేర్లు దీంట్లో ఉంటాయి. మనకు కావాల్సింది ఏంది? తెలంగాణ. ఓకే, తెలంగాణ. మన రాష్ట్రం పేరు ఎంచుకోగానే ఇమ్మీడియట్లీ మనకు ఎంటర్ క్యాప్చా చేయమంటుంది. ఓకే, మనం క్యాపిటల్ Z, స్మాల్ I, క్యాపిటల్ T, క్యాపిటల్ B, స్మాల్ b ఎంటర్ చేసాము. ఓకే, నౌ ట్రై. ఓకే, ఓపెన్ అయింది. దెన్ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి. ఇప్పుడు మనం ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ మనము ఆప్షన్ ఇచ్చాము కాబట్టి తెలంగాణ ఇన్బిల్ట్గా దాంట్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎంటర్ 10-digit మొబైల్ నెంబర్. ఎవరైతే కుటుంబ యజమాని పెద్ద ఉంటారో వాళ్ళకి సంబంధించిన నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఆఫ్ ది ప్రికాషన్స్ ఉంది. ప్లీజ్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ కరెక్ట్లీ. వన్స్ రిజిస్టర్డ్ ఇట్ కెన్ నాట్ బి చేంజ్డ్ లేటర్. లెట్స్ గో. ఓకే, నేను ఎంటర్ ద నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎంటర్ చేయండి. ఓకే, మీ కుటుంబంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ ఏముంటే అది చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేస్తున్నా, ఎందుకంటే యూట్యూబ్లో నెంబర్స్ డిస్ప్లే చేయడం అనేది ప్రైవసీ పాలసీకి విరుద్ధం. కాబట్టి నేను ఎగ్జాంపుల్ కోసం ఇలా కొడుతున్నా. ఇలా ఫర్ సపోజ్ మన నెంబర్ బరాబర్ కొట్టింది, కానీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ నెంబర్ మాత్రం 100% మీరు కరెక్ట్గా కొట్టండి. ఓకే, ఇప్పుడు వెరిఫై అండ్ ప్రొసీడ్ ఆప్షన్ మనం బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఓటీపీ మన నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. మనం ఓకే అంటే ఓటీపీ మనకు కనపడేది. ఓకే, ఓటీపీ అనేది మెసేజ్ సెంటర్లో ఉంటుంది. ఓకే, ఇలా చూపెడుతున్నా, ఇది కాదు. ఓకే, ఫస్ట్ మనం ఓటీపీని ఎంటర్ చేసే ముందు మనం లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేశాను. ఓకే,
ఓటీపీ ఎంటర్ చేశాను. ఓకే, వెరిఫై ఓటీపీ. ఓకే, సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తెలంగాణ, ఓకే, స్టేట్. ఇప్పుడు మనం ఏమడుతుంది సిస్టమ్? డిస్టిక్. మన డిస్టిక్ ఏంటి? మన రాష్ట్రంలో ఉన్న ఎవరు వాళ్ళకి సంబంధించి వాళ్ళ డిస్టిక్ ఎంచుకుంటారు. మనది మహబూబాద్ కాబట్టిగా ఇక్కడ మనం డైరెక్ట్ మహబూబాద్ అని కొడితే వచ్చేస్తుంది. MAH వచ్చిందా? మహబూబాద్ క్లిక్ చేసుకోండి. మహబూబాద్. పిన్ కోడ్ 506112. ఓకే, నెక్స్ట్ విలేజ్, టౌన్, లోకాలిటీ. మన గ్రామం పేరేంటి? నారాయణపురం. చూడండి, NARAYANJ నారాయణ, PURAM నారాయణపురం. నారాయణపురం, మహబూబాద్, తెలంగాణ. ఓకే, క్లిక్. నెక్స్ట్. చూసారా, మన రాష్ట్రం ఎంచుకున్నాం, మన జిల్లా ఎంచుకున్నాం, మన పిన్ కోడ్ ఎంచుకున్నాం, మన గ్రామం పేరు తీసుకున్నాం. ఆ తర్వాత మన గ్రామంలో మన ఇల్లు ఎక్కడ ఉంది అది చూడాలి. ఎలా చూడాలో ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇగో మనకు ఆల్రెడీ గూగుల్ మ్యాప్ అది ఎంటర్ చేస్తుంది. మన ఊరి పేరు వచ్చింది నారాయణపురం. చూడండి, నారాయణపురం. ఓకే, మన నారాయణపురం గ్రామంలో చూడండి, నారాయణపురం లక్ష్మీ కిరాణం అనే కిరాణం మనకు కనపడుతుంది. సపోజ్ అదే మన ఇల్లు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? మనం టూ ఫింగర్స్ తోటి ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఎల్లో కలర్ కనపడుతుంది కదా, ఎల్లో కలర్ని తీసుకెళ్ళి మనం అక్కడ సెట్ చేయాలి. సెట్ చేస్తే ఆటోమేటిక్గా మన ఇంటి అడ్రస్ను తీసుకుంటుంది. ఓకే, ఇంటిని సెలెక్ట్ చేసుకోవడం అలా. చూడండి, మళ్ళీ ఒకసారి చూపెడతాం మీకు. నారాయణపురం, మన 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఓకే, మీ ఇల్లు ఎక్కడ ఉంది అనేది చూసుకోండి. లక్ష్మీ కిరాణం లేదు, మా ఇల్లు లక్ష్మీ కిరాణం దగ్గర లేదు. ఫర్ సపోజ్ కార్తిక్ జిరాక్స్ సెంటర్ అంటే ఇది నారాయణపురం పక్కన కాలనీ అనుకుంటాం. కార్తిక్ జిరాక్స్ సెంటర్ అక్కడే ఉందనుకుంది. కార్తిక్ జిరాక్స్ సెంటరే మన ఇల్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయాలి? 2 ఫింగర్స్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేయాలి. చేసుకుంటూ ఆ కర్సర్ని ఆ ఎల్లో మార్క్ ఉంది కదా దాన్ని అక్కడ సెట్ చేయాలి. ఆటోమేటిక్గా మన ఇల్లును సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, చూడండి, మళ్ళీ ఒకసారి చూపెడతా. 2 ఫింగర్స్ పట్టుకోవాలి, జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేయాలి. మన ఇల్లు ఎక్కడ ఉంది అనుకుంటే అక్కడ ఆ కర్సర్ పాయింట్ ఉంది కదా, ఆ కర్సర్ పాయింట్ని అక్కడ సెట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి మనం లక్ష్మీ కిరాణం చూసినాం, ఒకసారి కార్తిక్ జిరాక్స్ సెంటర్ చూసినాం. ఈసారి ఇంకో దగ్గర చూద్దాం. ఏది? ఇక్కడ ఒకటి గుడి కనబడుతుంది. ఈ గుడి దగ్గరే మన ఇల్లు ఉంది అనుకుందాం. ఓకే, 2 ఫింగర్స్ పట్టుకున్నా. ఈ ఎల్లో కలర్ మార్క్ని ఆడికి తీసుకెళ్ళినా అక్కడ పెట్టాను. అదే మన ఇల్లు. ఓకే ఓకే లెట్స్ గో. ఓకే, మనం మన ఇంటి ప్లేస్ను జీపీఎస్లో మనం సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి? కన్ఫర్మ్ లొకేషన్ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ లొకేషన్. ఓకే, కన్ఫర్మ్ లొకేషన్ క్లిక్ చేశాను. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. మనం కన్ఫర్మేషన్ ఆప్షన్ ఇవ్వగానే ఆటోమేటిక్గా సిస్టమ్ అది సేవ్ చేసుకుంటుంది. మనం సేవ్ నెక్స్ట్ అనాలి, అంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. సేవ్ నెక్స్ట్. ఓకే, ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది చూడండి. స్టేట్ యూటీ తెలంగాణ, డిస్ట్రిక్ట్ మహబూబాద్ మన ఇంటివి. ప్లీజ్ కన్ఫర్మ్ ద లొకేషన్ ఆఫ్ యువర్ హౌస్. ఇన్ కేస్ ఆఫ్ రాంగ్ లొకేషన్ యువర్ SC data will not be fetched to the enumerator. Do you want to continue with the selected location? ఓకే, మీరు మీ ఇంటిని మ్యాప్లో మీ ఇంటిని ఎంచుకున్నారు కదా, అది కరెక్టేనా? ఒకవేళ కానట్లయితే ఎన్యూమరేటర్ మీ ఇంటికి రావడానికి ఇబ్బంది పడతాడు అని చెప్తుంది. కానీ మనమైతే కరెక్టే ఎంచుకున్నాము, దాదాపు అన్నీ కరెక్టే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఎస్ వెళ్ళాలి.
ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది? సెన్సస్ హౌస్ డీటెయిల్స్. ఇప్పుడు ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ద సెన్సస్ హౌస్. మనమైతే ఏ ఇంటి గురించి మనం ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఇవ్వబోతున్నామో ఆ ఇంటి గురించి. ఫర్ సపోజ్ మీ ఇల్లు ఇంటి ఫ్లోర్ అంటే ఏంటి? అది కిటికీ, విండో. ఇది వాల్, ఒక ఇల్లుకు ఇది వాల్. ఇదేంటి? ఇది ఫ్లోర్. ఓకే, చూడండి, మీ ఇంటి ఫ్లోర్ గచ్చు, తెలుగు భాషలో చెప్పాలంటే గచ్చు. మడ్ తోటి చేశారా? వుడ్ బ్యాంబూ అంటే కట్టె చెక్క తోటి చేశారా? లేదా బంట్ బ్రిక్ అంటే కాల్చిన ఇటుకతో మీ ఫ్లోరింగ్ చేశారా? లేదా స్టోన్ బండలతో చేశారా? లేదా సిమెంట్ తోటి చేశారా? లేదా మొజాయిక్ ఫ్లోర్ టైల్స్ చేశారా? లేదా ఎనీ అదర్ ఏం చేశారు? బండలు వేశారు, లేదా టైల్స్ వేశారు, మార్బుల్స్ వేశారు. ఓకే, స్టోన్ అంటే రాయి, లేదా ఎనీ అదర్ పెడితే ఎన్యూమరేటర్ ఇచ్చినప్పుడు మనం అతను మళ్ళీ రాసుకోవచ్చు. ఎనీ అదర్, ఫర్ సపోజ్ ఎనీ అదర్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఎనీ అదర్. ఓకే, నెక్స్ట్ ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ వాల్ ఆఫ్ ద సెన్సస్ హౌస్. మనం ఏ ఇంటి గురించి అయితే ఇలా ఎంటర్ చేస్తున్నామో ఆ ఇంటి యొక్క గోడ ఏ విధంగా నిర్మించారు? గ్రాస్, థ్యాచ్, బాంబూ, ఎటెస్సా అంటే కట్టెలతోటి గడ్డితోటి మీ గోడను నిర్మించారా? లేదు ప్లాస్టిక్, పాలిథిన్, లేదు మడ్, అన్బంట్ బ్రిక్ అంటే కాల్వని. బంట్ బ్రిక్ అంటే కాల్చిన ఇటుక, అన్బంట్ అంటే కాల్వని, సిమెంట్ ఇటుక. ఓకే, వుడ్తో మీ ఇంటి గోడను కట్టారా? లేదా స్టోన్ ప్యాక్డ్ విత్ మోటార్, జిఐ మెటీరియల్, ఆస్బెస్టాస్ షీట్స్, బంట్ బ్రిక్, కాంక్రీట్, ఎనీ అదర్. దాదాపు అందరూ బంట్ బ్రిక్ తోటే కడతారు, ఇటుకలతో కడతారు. ఓకే, నేను ఇటుకతోటి సెలెక్ట్ చేశాను. ఓకే, చూడండి, నేను ఇటుకతోటి సెలెక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ తీద్దాం మనం. ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ ద రూఫ్ ఆఫ్ ద సెన్సస్ హౌస్. మన ఇంటి పైకప్పు ఏ విధంగా ఉంది చూడండి. మన ఇళ్ళల్లో డాబాలు అంటే కాంక్రీట్ స్లాబ్లు ఉంటాయి కాబట్టి కాంక్రీట్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఓకే, కాంక్రీట్ చూడండి. ఇప్పుడు మనం ఏ ఇంటి యజమాని, ఆ ఇంటి యజమానికి సంబంధించిన ఇల్లు గురించి మనం చెప్పబోతున్నాం. ఆ ఇల్లు గుడ్, మంచి, బాగుంది. లివబుల్ అంటే నివసించవచ్చు. డిలాపిడేటెడ్ అంటే శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు మనం ఏ ఇంటి గురించి చెప్పబోతున్నామో ఆ ఇల్లు మంచిగా ఉందా, లేదు పర్వాలేదా, లేదు అది శిథిలావస్థలో ఉందా. ఓకే, లివబుల్ ఇస్తున్నాను ఆప్షన్. ఓకే, చూడండి, నెక్స్ట్ ఆప్షన్ వెళ్దాం. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ రీసెట్. ఒకవేళ మనం ఏదైనా తప్పు కొట్టాము, తప్పు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసాము అనుకుంటే రీసెట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకురావచ్చు. ఓకే, నేను అయితే కరెక్టే కొట్టాను అనుకుంటున్నాను కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్. చూడండి, అది సేవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ స్టెప్ 3 ఆఫ్ 6 హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద హౌస్ హోల్డ్. మనం ఇంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాము. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నార్మల్లీ రిసైడింగ్ ఇన్ దిస్ హౌస్ హోల్డ్. ఓకే, ఎంతమంది ఉంటారు ఆ ఇంట్లో? ఫర్ సపోజ్ ఒక 5 మెంబర్స్ లేదా ఒక 3 మెంబర్స్ వేయండి. 3. ఓకే, లేదు నేను 2 వేస్తా. 2. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నార్మల్లీ రిసైడింగ్ ఇన్ దిస్ హౌస్ హోల్డ్ మీ 2 నెంబర్స్ వేస్తున్నాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసాం మనము. సెక్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. అతను అమ్మాయి, మహిళ, ట్రాన్స్జెండర్, ఏంటిది మేల్. ఓకే, మనం ఏం చేయాలి? మేల్. ఓకే, నెక్స్ట్
ఒకవేళ అతను ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ అదర్ ఓకే, నేనేం చేస్తున్నా, అదర్స్ కొడుతున్నా. ఓకే, అదర్స్ ఓనర్షిప్ స్టేటస్ ఆఫ్ దిస్ హౌస్, సొంతమా, రెంటెడ్, సొంతమా, రెంటెడా, ఎనీ అదర్. సొంతం అయితే సొంతం పెట్టేయాలి. ఓకే, సొంతం పెట్టేద్దాం. ఓన్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ డ్వెల్లింగ్ రూమ్స్, 2 రూమ్స్ వేయండి, ఎన్ని ఉంటే అన్ని వేయండి. నెంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ లివింగ్ ఇన్ దిస్ హౌస్, నెంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ హోల్డ్ 1. నెక్స్ట్, సేవ్ అండ్ నెక్స్ట్. చూడండి మనం ఏమేమి ఇచ్చామో ఒకసారి. యూ వాంట్ టు కంటిన్యూ, ఓకే, ఎస్. ఓకే, అది సేవ్ చేసుకుంటుంది సిస్టమ్. నెక్స్ట్, అమెనిటీస్ అవైలబుల్ టు ద హౌస్ హోల్డ్, అంటే మినిమం ఫెసిలిటీస్. ఓకే, మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, మీ ఇంటికి ట్యాప్ వాటర్ ఫ్రమ్ ట్రీటెడ్ సోర్స్, అంటే సిటీలో లేదా గ్రామ పంచాయతీలో లేదా మున్సిపాలిటీలో లేదా మున్సిపాలిటీ కార్పొరేషన్లో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు రక్షిత మంచినీరు పథకం ఉందా? మీ ఇంటికి రక్షిత మంచినీటి పథకం ద్వారా పైప్ లైన్ ఉందా? ఉంటే ఉందని పెట్టాలి, లేకుంటే లేదని ఇవ్వాలి, నిజం చెప్పాలి. లేకున్నా కూడా మీరు ట్రీటెడ్ సోర్సెస్ అని పెడితే మీరు రక్షిత మంచినీటి పథకం ఉన్నట్టు మీరు చెప్పినట్టే. ఓకే, చూడండి ఆప్షన్స్ ఏమున్నాయి. ట్యాప్ వాటర్ ఫ్రమ్ ట్రీటెడ్ సోర్స్, ట్యాప్ వాటర్ ఫ్రమ్ అన్ట్రీటెడ్ సోర్స్, వెల్ అంటే బావి, హ్యాండ్ పంప్ అంటే బోరింగు, ట్యూబ్ వెల్ బోర్హోల్, స్ప్రింగ్, రివర్, కెనాల్, ట్యాంక్ అంటే ఓవర్ హెడ్ ట్యాంక్, పాండ్, లేక్, ప్యాకేజ్డ్ బాటిల్డ్ వాటర్, అదర్ సోర్సెస్. ఓకే, మనం ట్యాంక్ లేదా అదర్ సోర్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు అది రక్షిత మంచినీటి పథకం లేకపోతే. ఓకే, అదర్ సోర్స్. ఓకే, నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ విత్ ఇన్ ప్రిమిసెస్, మీ ఇంటి పరిసరాల్లోనే ఉందా, నియర్ ద ప్రిమిసెస్, మీ ఇంటి సమీపంలో ఉందా, అవే మీ ఇంటికి దూరంగా ఉందో. మా ఇంటికి మాత్రం కొంచెం దూరంగానే ఉంది డ్రింకింగ్ వాటర్. ఓకే అని ఎవరైనా అనుకుంటే అప్పుడేం చేయాలి, అవే అని పెట్టాలి. మీ ఇంట్లోనే ఉంటే ప్రిమిసెస్. మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్, మీ ఇంట్లో లైట్స్, ట్యూబ్ లైట్స్ లేదా 100 volts 0 volts సంథింగ్ ఏదో ఒకటి వెలగడానికి ఏంటిది కారణం? ఎలక్ట్రిసిటీ, కిరోసిన్, సోలార్, అదర్ ఆయిల్, ఎనీ అదర్, నో లైటింగ్. మీ ఇంట్లో కరెంట్ లేదా, నో లైటింగ్ పెట్టండి. దాదాపు అందరికీ ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ క్లిక్ చేయండి. ఓకే, ఎలక్ట్రిసిటీ క్లిక్. నెక్స్ట్, access to latrine, S, exclusively for household only, shared with other household, public latrine. ఓన్లీ మీ కుటుంబానికి సంబంధించే ఉందా, మిగతా బయటి వాళ్ళు కూడా, అంటే మీరు ఎవరైనా రూమ్కి కిరాయికి ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారా, లేదా పబ్లిక్ లాట్రిన్కి వెళ్తున్నారా? మీరు చెరువు దగ్గరికి వెళ్ళడం, లేదా రోడ్డు పక్కన పోవడం, లేదా చిలకలలో పోయే, అంటే మనకు లాట్రిన్ లేదు కాబట్టి మనం అప్పుడు ఏం ఆప్షన్ ఇవ్వాలి? ఓపెన్ ల్యాండ్ ఇస్తే ఫ్లష్, పవర్ ఫ్లష్, లెట్రిన్ కనెక్టెడ్ టు, అదేం లేదు మనకు, ట్విన్ ఏం లేదు. సింగిల్ పిట్ లెట్రైన్ ఉంటే ఎక్కువ శాతం మనకు, విత్ స్లాబ్ వెంటిలేటెడ్, ఎక్కువ శాతం మనం మామూలుగా స్లాబ్లు వేసుకుంటాం లేదా రేకులు వేసుకుంటాం. ఓకే, విత్ స్లాబ్ వెంటిలేటెడ్. ఓకే, ఆప్షన్ ఇచ్చేసిన. నెక్స్ట్, వేస్ట్ వాటర్ అవుట్లెట్ కనెక్టెడ్ టు క్లోజ్డ్ డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్, నో డ్రైనేజ్. మీ ఇంట్లో నుంచి మురుగు నీరు వెళ్ళడానికి
ఉంది, డ్రైనేజ్ ఉందా, మా ఇంటి దగ్గర అయితే లేదు అని అనుకుంటే నో డ్రైనేజ్ పెట్టండి. ఓకే, నో డ్రైనేజ్. నెక్స్ట్, బాతింగ్ ఫెసిలిటీ అవైలబుల్ విత్ ద ప్రిమిసెస్ ఉంది. ఓకే, కాబట్టి ఉందని పెట్టుకోండి. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు నో అనే ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ కిచెన్ అండ్ ఎల్పిజి కనెక్షన్, హ్యాస్ ఎల్పిజి పిఎన్జి కనెక్షన్, డజంట్ హ్యావ్ ఎల్పిజి పిఎన్జి కనెక్షన్. ఓకే, ఉంది మనకు, కాబట్టి ఉందని ఆప్షన్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్, కుకింగ్ ఇన్సైడ్ హౌస్ బట్ నాట్ కిచెన్, కుకింగ్ ఇన్సైడ్ హౌస్ బట్ నాట్ ఇన్ కిచెన్. మనం కొందరికి కిచెన్లు సపరేట్ ఉంటాయి, కొందరికి ఉండవు. ఓకే, సపరేట్ కిచెన్ ఉన్న వాళ్ళు కిచెన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఓకే, మెయిన్ ఫ్యూయల్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఫైర్. ఓకే, మనం ఎల్పిజి ఆప్షన్ ఇచ్చాము. నెక్స్ట్, ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. Are you sure you want to continue? Okay, yes, continue. సిస్టమ్ సేవ్ చేసుకుంటోంది. అసెట్ పొసెస్డ్ బై ద హౌస్ హోల్డ్. రేడియో ఉందా, ఫోన్ ఉందా అడుగుతుంది. మనకు దాదాపు అందరికీ ఫోన్ ఉంది కాబట్టి మొబైల్ ఫోన్ క్లిక్ చేయండి. ఓకే, మొబైల్ ఫోన్. టెలివిజన్, అదర్ డిటిహెచ్ ఆర్ డిష్ కేబుల్ ఉంది దాదాపు అందరికీ. ఓకే, ఇది క్లిక్ చేయండి. డిష్ అంటే ఎయిర్టెల్ కేబుల్ కనెక్షన్. ఊళ్ళల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కేబుల్ కనెక్షన్స్ ఉంటాయి సపరేట్. ఓకే, అది ఈ కేబుల్ కనెక్షన్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్, యాక్సెస్ టు ఇంటర్నెట్. మన ఫోన్లో దాదాపు అందరికీ ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఆన్ మొబైల్ స్మార్ట్ ఫోన్ ఆప్షన్ ఇచ్చుకోవాలి మనం. ఆన్ మొబైల్ స్మార్ట్ ఫోన్. ఓకే, ల్యాప్టాప్ ఉంటే ఎస్, లేదంటే నో. ఓకే, నేను నో అని పెట్టేస్తున్నా. నెక్స్ట్, టెలిఫోన్ అండ్ మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్. మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ మనం దాదాపు అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంది. అదర్ బైసికల్, మీకు స్కూటర్ ఉందా, మోటార్ సైకిల్ ఉందా, లేదా రెండు ఉన్నాయా? మీకు ఇటు సైకిల్ ఏమీ లేదు, నన్. మన ఒకటే స్కూటర్. అన్నీ ఉన్నవాళ్ళు అటు సైకిల్, స్కూటరు, మోపెడ్ ఉన్నవాళ్ళు బోత్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్, కార్, జీప్ లేవు మనకు. నెక్స్ట్, మెయిన్ సెరల్ కన్జ్యూమ్డ్ ఇన్ హౌస్ హోల్డ్. ఎక్కువ మనం ఇళ్ళల్లో రైస్, బియ్యమే, అన్నమే తింటాం. గోధుమలు ఇవన్నీ చాలా తక్కువ మన దక్షిణాది రాష్ట్రాల్లో. కాబట్టి మనం రైస్ ఇచ్చుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ సబ్మిట్కి మనకు ఒకసారి ప్రివ్యూ చూపెడుతుంది. లొకేషన్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ మహబూబాద్ మన లొకేషన్, ఎంతమంది ఒకరు ఉంటారు, అమ్యూనిటీస్, ఇలా మనం మళ్ళీ అన్నీ ఇలా చూసుకోవచ్చు. చూసిన తర్వాత లాస్ట్కి మనం ఏం చేయాలి, ఫైనల్ సబ్మిట్ ఇవ్వాలి. ఫైనల్ సబ్మిట్ ఇస్తే మనకు ఒకటి ఐడి నెంబర్ ఇస్తుంది. చూడండి, నేను ఫైనల్ సబ్మిట్ కొడుతున్నా. ఎస్, ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ నో చేంజ్ ఈజ్ సబ్మిటెడ్, డాటా విల్ బి పాసిబుల్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ప్రొసీడ్? ఓకే, ఎస్. ఇలా మన ఐడి నెంబర్ వస్తుంది. యు ఆర్ రిక్వెస్టెడ్ టు షేర్ దిస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి విత్ ద ఎన్యూమరేటర్, యువర్ HLO. If not, a fresh enumeration may be required by the enumerator. Okay, this SC ID has been sent to your mobile and email ID. Okay,